వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం 2024-25వ సంవత్సరానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నియామకాలు, ముఖ్యమైనటువంటి అపాయింట్మెంట్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది అనమాట మొత్తం ఈ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అన్నిటి గురించి. సో ఈ అపాయింట్మెంట్స్ టాపిక్ నుంచి డెఫినెట్గా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో డెఫినెట్గా 1 మార్క్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మొదటగా సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే. నెక్స్ట్ వన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. సో ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను అనమాట. ఈ పీడిఎఫ్ తెలుగులో మరియు ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. నెక్స్ట్ వన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఇతర ఎన్నికల కమిషనర్లు ఎవరంటే డాక్టర్ వివేక్ జోషి, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు. ఆర్బీఐ 26వ గవర్నర్ ఎవరు? ఆర్బీఐ 26వ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. భారతదేశానికి కొత్తగా నియమింపబడిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి కె సంజయ్ మూర్తి. భారతదేశానికి కొత్త కాగ్ ఎవరంటే కె సంజయ్ మూర్తి. 51వ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సంజీవ్ ఖన్నా. నెక్స్ట్ వన్ ఫిక్కీ కొత్త అధ్యక్షుడు ఎవరంటే హర్షవర్ధన్. నెక్స్ట్ వన్ యూపీఎస్సీ కొత్త చైర్పర్సన్ ఎవరంటే ప్రీతి సుడాన్. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో యూపీఎస్సీ యొక్క కొత్త చైర్మన్ ప్రీతి సుడాన్. నెక్స్ట్ వన్ బీసీసీఐ యొక్క కొత్త కార్యదర్శి ఎవరంటే దేవజిత్ సైకియా. నెక్స్ట్ వన్ కొత్త బీసీసీఐ యొక్క అధ్యక్షుడు ఎవరంటే రోజర్ వింట్రీ. నెక్స్ట్ వన్ రైల్వే యొక్క కొత్త చైర్మన్ ఎవరంటే సతీష్ కుమార్. నెక్స్ట్ వన్ ఇస్రో యొక్క కొత్త చైర్మన్ వి నారాయణన్. నెక్స్ట్ వన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరంటే రామసుబ్రమణ్యన్ అన్నమాట. సో మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరంటే రామసుబ్రమణ్యన్. నెక్స్ట్ వన్ డిఆర్డిఓ చైర్మన్ ఎవరంటే డాక్టర్ సమీర్ వి కామత్. డిఆర్డిఓ యొక్క చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్. మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ ఇంపార్టెంట్ క్విజెస్ని, ఇలాంటి ఇంపార్టెంట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నింటినీ అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. నెక్స్ట్ వన్ ఎస్ఎస్సి యొక్క చైర్మన్ ఎవరంటే ఎస్ గోపాలకృష్ణన్. నెక్స్ట్ వన్ ఢిల్లీ యొక్క కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే రేఖా గుప్తా. ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు. ఢిల్లీకి ఎన్నో మహిళా ముఖ్యమంత్రియో కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వన్ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎవరంటే అనిల్ చౌహాన్ అనమాట. సిడిఎస్ అంటే కమాండ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎవరంటే మనకి అనిల్ చౌహాన్. నెక్స్ట్ వన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్ వన్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరంటే అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరంటే మనకు నరేంద్ర మోడీ అనమాట. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ నరేంద్ర మోడీ. నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరంటే సుమన్ బేరీ. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క సీఈఓ ఎవరంటే మనకి బీవీఆర్ సుబ్రహ్మణ్యం అనమాట. సో ఈ నీతి ఆయోగ్ ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే మనకి 2015 సంవత్సరంలో ఏర్పడింది కదా మనకు ఈ పంచవర్ష ప్రణాళికలకు బదులుగా. సో మనకు ఈ నీతి ఆయోగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. నెక్స్ట్ వన్ అటార్నీ జనరల్ భారతదేశానికి యొక్క
అటార్నీ జనరల్ ఎవరంటే మనకి ఆర్ వెంకటరమణి గారు 2022వ సంవత్సరంలో అటార్నీ జనరల్గా నియమించబడ్డారు అనమాట. నెక్స్ట్ వన్, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే తుషార్ మెహతా. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే తుషార్ మెహతా. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరంటే అమర్ప్రీత్ సింగ్. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరంటే అమర్ప్రీత్ సింగ్. నెక్స్ట్ వన్, సిజిఏ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఎవరంటే ఎస్ఎస్ దుబే అనమాట. నెక్స్ట్ వన్, ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. నెక్స్ట్ వన్, ఆర్బీఐ యొక్క 4 డిప్యూటీ గవర్నర్లు ఎవరెవరంటే శ్రీ టి రవిశంకర్, శ్రీ ఎం రాజేశ్వరరావు, శ్రీ స్వామినాథన్, ఎండి పాత్ర అనమాట. సో మనకి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, డిప్యూటీ గవర్నర్లు 4 ఉన్నారు. వారిలో శ్రీ టిబి రవిశంకర్, శ్రీ ఎం రాజేశ్వరరావు, శ్రీ జె స్వామినాథన్, శ్రీ ఎండి పాత్ర అనమాట. నెక్స్ట్ వన్, రక్షణ కార్యదర్శి ఎవరంటే రాజేష్ కుమార్. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్. క్యాబినెట్ సెక్రటరీ ఎవరంటే మనకి టివి సోమనాథన్. క్యాబినెట్ సెక్రటరీ టివి సోమనాథన్. విదేశాంగ కార్యదర్శి ఎవరంటే విక్రమ్ మిస్త్రీ. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ. నెక్స్ట్ వన్, హోమ్ సెక్రటరీ ఎవరంటే గోవింద్ మోహన్. హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. జాతీయ భద్రతా సలహాదారు ఎవరంటే అజిత్ దోవల్. నెక్స్ట్ వన్, ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరంటే డాక్టర్ అనంత్ నాగేశ్వరన్. నెక్స్ట్ వన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరంటే మనకి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. నెక్స్ట్ వన్, ప్రధాన సమాచార కమిషనర్ ఎవరంటే హిరాలాల్ సమారియా. సిబిఐ యొక్క చీఫ్ ఎవరంటే ప్రవీణ్ సూద్. నెక్స్ట్ వన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎవరంటే రాహుల్ నవీన్. నెక్స్ట్ వన్, ఆర్ఏడబ్ల్యూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ ఎవరంటే రవి సిన్హా. ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ అనురాగ్ గార్గ్. బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి. బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే దల్జిత్ సింగ్ చౌదరి. సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే రాజ్విందర్ సింగ్ భట్టి. సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజ్విందర్ సింగ్ భట్టి. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. నెక్స్ట్ వన్, చీఫ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎవరంటే బి శ్రీనివాసన్. చీఫ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బి శ్రీనివాసన్. ఎస్ఎస్బి చీఫ్ ఎవరంటే అమృత్ మోహన్. ఎస్ఎస్బి అంటే సహస్ర సీమాబల్ అనమాట. నెక్స్ట్ వన్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే విజయ కిషోర్ రహాత్కర్. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ కిషోర్ రహాత్కర్. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ ఎవరంటే శ్రీ అంతర్ సింగ్ ఆర్య. నెక్స్ట్ వన్, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ ఎవరంటే శ్రీ కిషోర్ మక్వానా. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎవరంటే హన్సారాజ్ గంగారాం అహీర్. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఎవరంటే మనకి శ్రీమతి ద్రౌపది ముర్ము. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే. ఇతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు. నెక్స్ట్ వన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్. నెక్స్ట్ వన్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరంటే ప్రమోద్ చంద్ర మోడీ. అదేవిధంగా మనకు ఇటీవల ప్రధానమంత్రులుగా అధ్యక్షులుగా మన ఇతర దేశాలకు ఎవరు ఎన్నికబడ్డారంటే మనకు ఇటీవల కెనడా ప్రధానమంత్రి ఎవరంటే మార్క్ కార్నీ. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ. లెబనాన్ కొత్త ప్రధానమంత్రి నవాబ్ సలాం. లెబనాన్ యొక్క కొత్త ప్రధానమంత్రి నవాబ్ సలాం.
సిరియా యొక్క తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నుకోబడ్డారంటే మహమ్మద్ అల్ బషీర్. మాలి యొక్క కొత్త ప్రధానమంత్రి అబ్దులయే మైగా. క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్. నెక్స్ట్ వన్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో. నెక్స్ట్ వన్ లెబనాన్ యొక్క కొత్త అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ అన్నమాట. లెబనాన్ యొక్క కొత్త అధ్యక్షుడు ఎవరంటే జోసెఫ్ ఔన్. మోల్డోవా అధ్యక్షుడు మయా సందు. ఘనా అధ్యక్షుడు జాన్ మహామా. నెక్స్ట్ వన్ ఉరుగ్వే యొక్క కొత్త అధ్యక్షుడు ఎవరంటే యమండు ఓత్సి. ఇప్పుడు నేను చెప్పిన అపాయింట్మెంట్స్ కాకుండా ఇంకా ఏమైనా కొత్తగా నియామకాలు అపాయింట్మెంట్స్ అయినా జరిగి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.